ఓకే మేడం. మేడే సందర్భంగా పాత వ్యవసాయ మార్కెట్ నుంచి గాంధీ చౌరస్తా నుంచి మొదలుకొని ఘనంగా మేడే ర్యాలీ తీయడం జరిగింది. యాజమాన్యం నుంచి పని బానిస సంఖ్యలను తెంచుకోవడానికి ప్రతి ఒక్క కార్మికులు నడుము కట్టి 16 గంటల పని బానిస సంఖ్యలు పోవాలి, మాకు 8 గంటల పని, మాకు ఆత్మగౌరవం కావాలని వాళ్ళు పోరాడడం జరిగింది. పోరాటంలో చికాగోలో జరిగిన మహా పోరాటంలో ఎంతోమంది కార్మికులు పోలీసుల బుల్లెట్లకు బలి అయినా సరే వాళ్ళు వెనుకడుగు వేయకుండా పోరాటం సాగించి 16 గంటల పని బానిసత్వం నుంచి బయట విముక్తి చెంది 8 గంటల పని ఫలితాన్ని సంపాదించిన ఘన చరిత్ర కార్మికులకు ఉన్నది. అలాగే మన కార్మికులందరూ ఎవరి సానుభూతిని కోరుకోరు, వాళ్ళ ఆత్మ సంకల్పాన్ని, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు. కాబట్టి అలాంటి కార్మికులకు ప్రతి ఒక్కరము వాళ్ళకు సెల్యూట్ చేసి వాళ్ళకు సగర్వం ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్క కార్మికులు ఆత్మగౌరవంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలలో చిరునవ్వులు సంతోషాలు ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వము ఎల్లవేళలా కార్మికులకు అండగానే ఉంటుంది. అలాగే కార్మికులకు నేను మా కార్మికుల సోదరులకు అందరికీ తెలియజేసుకుంటున్నా, మీకు సమస్య ఎలాంటి సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే తరంతరమే ముఖ్యమంత్రి దగ్గరికి, రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న దగ్గరికి, మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవన్న దగ్గరికి మీ సమస్యను తీసుకుపోయి ఎట్టి పరిస్థితులలో సాల్వ్ చేసే దిశగా పనిచేస్తానని ఈ మేడే సందర్భంగా అందరికీ హామీ ఇస్తూ ఈ మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.